హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్న ఉదయం బాబావారి గుడిలో హారతి ఇస్తున్నారండి బాబాకి. ఉదయం హారతి. విగ్రహం కనిపించదు కానీ మనకి హారతి అయితే కనిపిస్తుందండి. సో అలాగే ఇంట్లో పూజ. ఇలా ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇలా టెర్రస్ పైకి అయితే వచ్చానండి. సో ఇలా గులాబీ మొక్కలు మీకు ఆల్రెడీ ముందు ఒక 1 వీక్ బ్యాక్ అలా వీడియో పెట్టాను. అందులో ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న బడ్స్ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఆల్రెడీ 2 కోసేసానండి నిన్న. సో మొక్కలైతే వర్షం పడేసరికి మొక్కలన్నీ కూడా మళ్ళీ బాగా వచ్చేసాయి. ఇదిగోండి ఇవి నిన్న కోసిన 2 పువ్వులు. సో ఇప్పుడైతే నేను వంకాయ పచ్చడి చేస్తున్నానండి. ఆల్రెడీ పోపులు వేయించి తీసేసుకున్నాను. అది తీయలేదు వీడియో. ఇదిగోండి శనగపప్పు, అలాగే కొన్ని మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేయించేసుకుని ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాము. సో అవి తీసేసిన దాంట్లోనే ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి అయితే కడిగేసి అవి సగానికి విరిచి వేస్తానండి. మళ్ళీ ఇదిగోండి ఇలా. సో ఇవన్నీ కూడా ఇలా వేయించేసుకున్నాను. వేగిపోయాయి కదండి. సో ఇలా కాస్త వేగిన తర్వాత మనం వంకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వీటిలో ఇలా వేసేసుకోవాలి. సో ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. సో ఇలా కలిపేసుకుని మనము మూత అయితే పెట్టేసుకుందాం. ఇది బాగా సిమ్లో మగ్గనిచ్చేసుకుందాం ఇది బాగా. సో ఇప్పుడు దీన్ని అయితే మనము పౌడర్ చేసుకుందామండి ఫస్ట్. సో ఈలోపు ఇవి మగ్గిపోయాయండి. చూస్తున్నారు కదా, వంకాయ కంప్లీట్గా మగ్గిపోయింది. సో ఇలా మగ్గిపోయిన దాంట్లో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో టమాటో ముక్కలు అయితే వేసేసుకుందామండి. వంకాయ కాస్త కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇది ఇందులో మగ్గించేసుకుందాం మనం. ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకుందామండి. వెంటనే మగ్గిపోతాయి ఇవి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఇందులో వేసేస్తున్నానండి. ఇదిగోండి. సో ఇది కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం మనం. జస్ట్ పైన తొక్క సపరేట్ అయ్యేలాగా మగ్గిపోతే సరిపోతుందండి. ఇందులో కాస్త కొత్తిమీర వేశాను. సో ఈ టైపు ఇదైతే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. సో మీరు ఎలా ట్రై చేస్తారు మీరు అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం. అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కాస్త చింతపండు. ఇప్పుడు ఫస్ట్ మనము మిక్సీ జార్లో ఇది పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఇదైతే వేసేసుకుందాం ఇప్పుడు. సో ఇది వేసేసి కాస్త సాల్ట్ అయితే వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. లైట్గా వాటర్ అది ఏం వేయకుండా లైట్గా మిక్సీ పట్టుకోవాలండి. బరకగా పట్టుకొని ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో అలాగే ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇది ఏం మొక్క అనుకుంటున్నారు? ఇది రుద్రాక్ష మొక్క అండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా పూతతో ఉంది. ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చిందండి మొత్తం అంతా కూడా. ఇదిగోండి ఇదంతా కూడా ఫ్లవరింగే. సో వీటి నుంచే మనకి రుద్రాక్షలు అనేవి తయారవుతాయి. ఇదిగోండి. ఇది రుద్రాక్ష చెట్టు అండి. సో దీనికి ఇది ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఫ్లవరింగ్ అయితే అసలు నిలబడడం లేదండి, పడిపోతున్నది. ఇదిగోండి ఇదంతా కూడా మొత్తం కంప్లీట్గా వచ్చేసాయి. మొత్తం అన్ని కొమ్మలకి కూడా గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి అసలు. ఇదంతా కూడా ఇదిగోండి లోపల ఈ కింద చిన్న చిన్న కొమ్మలకే వచ్చేసాయి ఫ్లవరింగ్ అంతా కూడా.
సో ఇలా పైన ఇదిగోండి పైకి కూడా ఇదంతా పైకి ఇవన్నీ కూడా ఇలాగా గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి. ఇది ఈరోజు మార్నింగ్ పూజ అండి. సో చూస్తున్నారు కదండి. ఇది నిన్న నైట్ తీసిన శేషహారతి అండి. నైట్ బాబావారికి దోమల తెర వేసేసి హారతి ఇస్తారు కదండి. ఇది చూస్తున్నారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.